కాకినాడ మెయిన్ రోడ్ లో గల సరోవర్ పోర్టికో హోటల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా శెట్టిబలిజ గౌడ సంక్షేమ సంఘ అధ్యక్షులు రెడ్డి రామపళ్లంరాజు అధ్యక్షతన కాకినాడ జిల్లా స్థాయి శెట్టిబలిజ ప్రతినిధుల అంతర్గత సమావేశం జరిగింది. ఈ అంతర్గత సమావేశానికి జిల్లాలోని అన్ని ప్రాంతాల నుండి సుమారు 400 మంది ప్రతినిధులు హాజరై వారి అభిప్రాయాలను తెలియజేశారు. ఈ సమావేశానికి కో కన్వీనర్లుగా కాకినాడ జిల్లా శెట్టిబలిజ సంఘం అధ్యక్షులు చొల్లంగి వీరబాబు, జిల్లా బీసీ అసోసియేషన్ అధ్యక్షులు వాసంశెట్టి భీమరాజు వ్యవహరించారు. కాకినాడ జిల్లాలో రమారమి 3 లక్షల పైచిలుకు ఓటర్లు కలిగి ఉన్న తమ సామాజిక వర్గానికి ఈ జిల్లాలో అధికార లేదా ప్రతిపక్ష కూటమి పార్టీలు టికెట్లు కేటాయింపులో ఎటువంటి ప్రాతినిధ్యం ఇవ్వకపోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ ఇప్పటికైనా అన్ని పార్టీలు దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని ఈ సమావేశం కోరింది. లేని పక్షంలో తగిన గుణపాఠం చెప్పాలని తీర్మానించింది. ఈ సమావేశంలో గుబ్బల వెంకటేశ్వరరావు, నులుకుర్తి వెంకటేశ్వరరావు, కడలి ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు. మేము కొన్ని తీర్మానాలు చేసుకున్నాం. ఆ తీర్మానాలు ఏంటంటే కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో కూడా శెట్టిబలిజలకు ఎలాంటి ప్రాతినిధ్యం కూడా ఇవ్వలేదు. ప్రమాణమైన 3 లక్షల పైచిలకు ఉన్నటువంటి ఓటర్లని వాళ్ళని విస్మరించడం అనేది ఒక తీవ్ర పరిణామంగా సంఘం ఖండించింది. కాబట్టి ఈ ఈ శెట్టిబలిజలు ఎక్కువ ఉన్నటువంటి కాకినాడ రూరల్ నియోజకవర్గంలో వారు కనీసం శెట్టిబలిజలకి ప్రాతినిధ్యం ఇవ్వకపోవడం, అలాగే పాలకపక్షం కానీ ప్రతిపక్షం కూటమి కానీ మా ప్రతినిధులకు ఎవరికి, మా నాయకులకు ఎవరికి టికెట్లు కేటాయించడం అనేది శోచనీయమని చెప్పేసి అందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది. దీనికి ఉమ్మడి కార్యాచరణ అనేది ఒకటి ఏర్పాటు చేసి అతి త్వరలో మా సంఘం తరపుని ఒక అభ్యర్థిని, ఉమ్మడి అభ్యర్థిని ఇండిపెండెంట్గా నియమించాలని చెప్పేసి ఒక తీర్మానం జరిగింది. అతి త్వరలో కార్యాచరణ మేము ప్రకటిస్తాము. అదే రకంగా మాకు ఇప్పటికైనా సరే మా శెట్టిబలిజ ప్రాతినిధ్యాన్ని మళ్ళా రూరల్ నియోజకవర్గంలో ఉండే విధంగా ఈ పార్టీలన్నీ కూడా వారు పునర్సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేమంతా తీర్మానం చేస్తూ అదే విషయాన్ని మీ ద్వారా పార్టీలకు బహిర్గతం చేస్తున్నాం. వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాం, మా లీడర్షిప్ని మళ్ళా గుర్తించండి. 75,000 పైచిలుకున్నటువంటి ఓటర్లు ఉన్నటువంటి ఈ సామాజిక వర్గాన్ని విస్మరించడం అనేది పార్టీలకి భాగ్యం కాదు. కాబట్టి ఇది మేము డిసైడ్ చేసే మా ఓటుతో డిసైడ్ చేసే గెలుపుని శాసించేటువంటి నియోజకవర్గం. కాబట్టి ఇప్పటికైనా మీరు పునర్సమీక్షించుకుని మా అభ్యర్థులకి ప్రాతినిధ్యం ఇవ్వమని చెప్పేసి మీ ద్వారా పార్టీలకు విన్నవించుకుంటున్నాం.